ఎస్ బ్రేకింగ్ న్యూస్ 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇదే నేపథ్యంలో అక్రమ వలసదారులపై కూడా ఆయన ఉక్కుపాదం మోపుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ప్రధాని మోదీ యుఎస్ పర్యటన నేపథ్యంలో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మరింత మంది అక్రమ వలసదారులు భారత్కు పంపేందుకు కూడా అగ్రరాజ్యం సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఈసారి 2 విమానాల్లో పంపేందుకు ఏర్పాట్లు సన్నద్ధం చేస్తున్నారు. 2 విమానాల్లో 487 మంది అక్రమ వలసదారులను పంపించినట్లు కూడా భారత్కు యుఎస్ నుంచి సమాచారం అందింది. అయితే మరి ఇదే నేపథ్యంలో గతంలో కూడా C-17 అనే యుద్ధ విమానంలో 104 మందిని అమృత్సర్లో అక్రమ వలసదారుని దింపేశారు. వారికి కూడా చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి అవమానపరిచే విధంగా బానిసలాగా తీసుకొచ్చారంటూ కూడా అటు సిక్కు వర్గాలు అలానే కేంద్రం కూడా సీరియస్ అయింది. అయితే ఇప్పుడు మరొక 2 విమానాల్లో కూడా అక్రమ వలసదారుల్ని భారతదేశానికి పంపించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరిలో కూడా ఇప్పటికే యుఎస్లో కూడా డోర్ టు డోర్ వెళ్లి ఐసీఈ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా డోర్ టు డోర్ వెళ్లి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారు. సరైన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఖచ్చితంగా వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తూ కూడా వారందరినీ కూడా స్వదేశానికి పంపించేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ప్రధాని మోదీ యుఎస్ పర్యటన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరింత మంది అక్రమ వలసదారులను భారత్కు పంపేందుకు కూడా అగ్రరాజ్యం సిద్ధమైంది. ఈసారి 2 విమానాల్లో పంపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 2 విమానాల్లో కలిపి 487 మంది అక్రమ వలసదారులు పంపించనున్నట్లు కూడా భారత్కు యుఎస్ నుంచి సమాచారం అందింది. ఇక ఈ నెల 15న భారత్కు 2వ విమానం, 16న 3వ విమానం రాబోతుంది. అయితే కృషి చేస్తామని కూడా అమెరికాలో మోదీ ప్రకటన చేశారు. అక్రమ వలసదారులందరినీ కూడా తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని కూడా అమెరికాలో మోదీ ప్రకటన చేశారు. మరోవైపు వలసదారుల విమానాలను అమృత్సర్కి పంపడంపై పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేకత కూడా తీసుకొచ్చింది. అలానే సిక్కులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే మా వాళ్ళని ఇంత దారుణంగా చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి ఒక బానిసల్లాగా అవమానపరిచే విధంగా తీసుకొచ్చారంటూ కూడా ఇప్పటికే సిక్కులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కూడా వ్యతిరేకత ఇచ్చింది. కేంద్రం కావాలనే పంజాబ్ టార్గెట్ చేస్తుందని కూడా ఆ రాష్ట్ర మంత్రులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీని గురించి డీటెయిల్గా చూస్తే అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా కొందరు భారతీయులను ఇటీవల పంపించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. C-17 అనే యుద్ధ విమానంలో 104 మందిని అమృత్సర్కి పంపించింది. అయితే అక్రమ వలసదారులు ఎక్కువగా గుజరాత్, అమృత్సర్కి చెందిన వాళ్ళకి ఎక్కువగా ఉన్నారంటూ కూడా యుఎస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇక ఇదే క్రమంలో ఇప్పుడు మరొక 2 విమానాల్లో కూడా అక్రమ వలసదారులు పంపించే ప్రయత్నం చేస్తుంది. అయితే వీరందరినీ కూడా ఫిబ్రవరి అంటే ఈ నెల 15న 2వ విమానం, 16న 3వ విమానం కూడా మొత్తం కలిపి 487 అక్రమ వలసదారుల్ని పంపించేందుకు కూడా యత్నిస్తుంది. మరి ఇదే నేపథ్యంలో ఇప్పటికీ 2 యుద్ధ విమానాలు రాబోతున్నాయి. ఆ యుద్ధ విమానాల్లో కూడా అక్రమ వలసదారులు రాబోతున్నారు. అయితే ఐసీఈ ఇప్పటికే యుఎస్లో ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. డోర్ టు డోర్ వెళ్లి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే వారందరినీ కూడా అక్రమ వలసదారులుగానే పరిగణిస్తున్నారు. అయితే మరి ఇదే క్రమంలో మరో 2 విమానాలు భారత్కు రానున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఫిబ్రవరి 15న వచ్చే విమానంలో 170 మంది, 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే అమెరికా చేపడుతున్న డిపోర్టేషన్ ప్రక్రియలో భాగంగా 104 మంది భారతీయులను ఫిబ్రవరి 5న భారత్కు తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందిస్తూ అమెరికా బహిష్కరణ తుది జాబితాలో మరో 487 మంది భారతీయులు ఉన్నట్లు కూడా తమ వద్ద సమాచారం ఉందని కూడా తెలిపింది. దీంతో వీరంతా త్వరలోనే వెనక్కి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరోవైపు అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ప్రక్రియ డిపోర్టేషన్ ఏదైతే ఉందో అది కొత్తదేమీ కాదని కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. గడిచిన 15 ఏళ్లలో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు కూడా తెలిపింది. అయితే 2009లో కూడా ఈ సంఖ్య చూసుకున్నట్లయితే 734గా ఉండగా 2019లో గరిష్టంగా 2042 మంది తిరిగి పంపించినట్లు కూడా పేర్కొంది. అలానే అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలు అమృత్సర్లో దించడంపై కూడా తాజా వివాదం కొనసాగుతున్న విషయం కూడా తెలిసిందే. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే వలసదారులతో వచ్చే విమానాలను అమృత్సర్లో దించుతున్నారని కూడా పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్పల్ సింగ్ ఆరోపించారు. అయితే హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు ఎందుకు తరలించడం లేదని కూడా ప్రశ్నించారు ఆయన. ఈ విమానాలను అహ్మదాబాద్లో ల్యాండింగ్ చేయాలని కూడా ఆయన అన్నారు. మరి ఇదే నేపథ్యంలో 47వ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.
బర్త్ రైట్ సిటిజన్షిప్ వలసలు వెళ్ళి ఇక్కడ వచ్చి పిల్లలు సెటిల్ అయ్యి పిల్లలు ఎవరికి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ అనేది రాదు అనుకుంటాయని చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో F1 స్టూడెంట్ వీసా ఏదైతే ఉంటుందో 20 గంటలు క్యాంపస్లో మాత్రమే పార్ట్ టైం జాబ్స్ చేయాలి. బయట ఎవరు కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కనుక స్టూడెంట్ వీసాతో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కనుక దొరికితే ఖచ్చితంగా దేశ బహిష్కరణ వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్పుకొచ్చారు. అలానే H1 వీసాలో కూడా ఆయన కొన్ని మార్పులు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు అక్రమ వలసదారులపై కూడా మోడీ ప్రభుత్వం ఒక ఉక్కు పాదం మోపుతుందనే చెప్పుకోవాలి. C-17 అనే యుద్ధ విమానంలో కూడా ఇప్పటికే 104 మందిని ఫిబ్రవరి 5న అమృత్సర్కి తరలించారు. వారికి చేతికి కాళ్ళకి బానిసల్లాగా అవమానపరుస్తూ సంఖ్యలు వేసి మరీ తీసుకొచ్చారు. ఇదే నేపథ్యంలో అక్రమ వలసదారులు ఎక్కువగా అమృత్సర్, గుజరాత్లో ఉంటున్నారంటూ కూడా అక్కడ ప్రభుత్వం ఆరోపించింది. మరి ఈ నేపథ్యంలో సిక్కులు కూడా అలానే పంజాబ్నే కావాలని టార్గెట్ చేస్తుంది కేంద్రం అంటూ కూడా వారందరూ మండిపడ్డారు. ఇక ఇప్పుడు ప్రధాని మోదీ US పర్యటన నేపథ్యంలో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే మరింత మంది అక్రమ వలసదారులను భారత్కు పంపేందుకు కూడా అగ్రరాజ్యం సిద్ధమైంది. ఈసారి 2 విమానాల్లో పంపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 2 విమానాల్లో 487 మంది అక్రమ వలసదారులు పంపించనున్నట్లు కూడా భారత్కు US నుంచి సమాచారం అందింది. ఈ నెల 15న భారత్కు 2వ విమానం, 16న 3వ విమానం రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్రమ వలసదారులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని కూడా అమెరికాలో మోదీ ప్రకటన చేశారు. మరోవైపు వలసదారులు విమానాలను అమృత్సర్కి పంపడంపై కూడా పంజాబ్ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తుంది. కేంద్రం కావాలనే పంజాబ్ను టార్గెట్ చేస్తుంది అంటూ కూడా ఆ రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే C-17 ఫిబ్రవరి 5న C-17 అనే యుద్ధ విమానంలో 104 మందిని అమృత్సర్లో దించారు. ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారులు ఎక్కువ గుజరాత్ అలానే అమృత్సర్ వాసులుగానే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సిక్కులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే అమృత్సర్కి చెందిన అక్కడ రాజకీయ నేతలు అలానే ఆ రాష్ట్ర మంత్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కావాలనే పంజాబ్ను టార్గెట్ చేస్తున్నట్టు కూడా వారు చెప్పుకొచ్చారు. మరి ఇదే నేపథ్యంలో ఈసారి 2 ఫ్లైట్లలో కూడా అక్రమ వలసదారులు మొత్తం 487 మందిని తరలించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా చూసుకున్నట్లయితే C-17 యుద్ధ విమానంలో తీసుకొచ్చిన వారందరినీ కూడా చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి ఒక బానిసల్లాగా అవమానపరిచే విధంగా తీసుకొచ్చారు. ఇక ఇదే నేపథ్యంలో ఎందుకు అమృత్సర్లోనే ల్యాండ్ చేపిస్తున్నారు, ఎందుకు పంజాబ్ మీదే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా సిక్కులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ICE ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. డోర్ టు డోర్ వెళ్లి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే ఖచ్చితంగా దేశ బహిష్కరణ లేకపోతే స్వదేశానికి పంపించేస్తామంటూ కూడా వారందరూ చెప్పుకొచ్చారు. ఇక ఇదే నేపథ్యంలో అక్రమ వలసదారుల స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టింది అమెరికా. కొందరు భారతీయులను ఇటీవల పంపించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక ఇదే క్రమంలో మరో 2 విమానాలు భారత్కు రానున్నట్లు కూడా తెలుస్తుంది. ఫిబ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు వారిని ఎలా తీసుకురాబోతున్నారు, ఎందుకంటే C-17 అనే యుద్ధ విమానంలో 104 మందిని చేతికి కాళ్ళకి సంఖ్యలు వేశారు. దీంతో కేంద్రం సీరియస్ అయింది. అలాంటి సిక్కులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు రాబోయే వాళ్ళని ఎలా తీసుకురాబోతున్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అమెరికా చేపడుతున్న డిపోర్టేషన్ ప్రక్రియలో భాగంగా 104 మంది భారతీయులను ఫిబ్రవరి 5న భారత్కు తీసుకొచ్చారు. ఇక ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ కూడా అమెరికా బహిష్కరణ తుది జాబితాలో మరో 487 మంది భారతీయులు ఉన్నట్లు కూడా తమ వద్ద సమాచారం ఉందని కూడా తెలిపింది. దీంతో వీరంతా త్వరలోనే వెనక్కి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే మరోవైపు అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ప్రక్రియ అంటే డిపోర్టేషన్ కొత్తదేమీ కాదని కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. గడిచిన 15 నెలల్లో కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే 15,756 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు కూడా తెలిపింది. ఇక 2009లో ఈ సంఖ్య 734గా ఉండగా 2019లో గరిష్టంగా 2042 మందిని తిరిగి స్వదేశానికి అక్రమ వలసదారులు స్వదేశానికి పంపించినట్లు కూడా తెలిపింది. అయితే పంజాబ్ C-17 యుద్ధ విమానంలో ఎవరైతే అమృత్సర్లో దించారో అయితే మరొకసారి కూడా మరిది అమృత్సర్లోనే ల్యాండ్ కాబోతుందా, ఏదైతే 2 విమానాల్లో US నుంచి మరొక 2 విమానాలు అక్రమ వలసదారులు తీసుకురాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఆ 2 విమానాలని కూడా అమృత్సర్లోనే దించబోతున్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సింది. అయితే దీనిపై గతంలో ఫిబ్రవరి 5న ఏదైతే C-17 యుద్ధ విమానం చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి బానిసల్లాగా అవమానపరిచే విధంగా తీసుకొచ్చి అమృత్సర్లో ల్యాండ్ అయ్యిందో మరి ఈసారి కూడా ఖచ్చితంగా సిక్కులపైనే
ఈ ప్రభావం పడనుందా? సిక్కులు ఇప్పటికే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులు తీసుకొచ్చే విమానాలు అమృత్సర్లో దించడంపై కూడా తాజా వివాదం కూడా కొనసాగుతుంది. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే వలసదారులతో వచ్చే విమానాలను అమృత్సర్లో దించుతున్నారని కూడా ఇప్పటికే పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్ఫల్ సింగ్ చీమా ఆరోపించారు. హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు ఎందుకు తరలించడం లేదని కూడా ప్రశ్నించారు ఆయన. అయితే ఈ విమానాల్లో అహ్మదాబాద్లోని ల్యాండింగ్ చేయాలని కూడా అన్నారాయన. అయితే ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం కూడా అక్రమ వలసదారులు ఎక్కువగా అమృత్సర్ అలానే గుజరాత్కి చెందిన వారు ఎక్కువగా ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇదే నేపథ్యంలో సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే కేంద్రం కావాలనే పంజాబ్ను టార్గెట్ చేస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆ రాష్ట్ర మంత్రులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కీలక చర్చలు జరిపారు. అనంతరం వీరిద్దరూ కలిసి మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇక ఇదే సందర్భంగా అక్రమ వలసదారుల అంశంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని కూడా ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అయితే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ఇటీవల అగ్రరాజ్యం తిప్పి పంపిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో వాళ్ళ చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదం కూడా అయింది. ఇక ఇదే పరిణామాల వేళ ట్రంప్తో భేటీ అయిన మోదీ వలసదారుల అంశంపైన కూడా చర్చించారు. యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారు. డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారు. అలా వారి అక్రమ వలసదారులుగా మారుతున్నారంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. అలానే వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కుప్పంలోకి కూడా వెళ్తున్నారు. ఈ దారుణాల్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఇక ఇదే ప్రయత్నాల్లో భారత్కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని కూడా ఆశిస్తున్నామని మోడీ వెల్లడించారు. దీంతో పాటు మోడీ ట్రంప్తో మిమ్మల్ని చాలా మిస్ అయ్యామంటూ కూడా చెప్పుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. అయితే వాషింగ్టన్లోని వెస్ట్ వింగ్ లాబీకి చేరుకున్న భారత ప్రధాని ట్రంప్ ఆత్మీయ స్వాగతం కూడా పలికారు. రైట్, ఇక ఇదే అంశంపై ప్రధాని మోదీ యుఎస్ పర్యటన నేపథ్యంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. మరింత మందిని అక్రమ వలసదారులని 487 మందిని మరొక 2 విమానాల్లో భారత్కి అంటే స్వదేశానికి అక్రమ వలసదారులందరినీ కూడా స్వదేశానికి పంపించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈసారి వారిని ఎలా తీసుకురాబోతున్నారు? ఎందుకంటే ఫిబ్రవరి 5న వారందరినీ కూడా చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి ఒక బానిసల్లాగా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు అక్రమ వలసదారులు ఎలా తీసుకురాబోతున్నారనే దానిపై కూడా ప్రస్తుతం చర్చానీయాంశమైంది.